స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలందరూ అందరూ కూడా గొలియాతును చూసి భయపడిపోయారు. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. అరే, ఒక మనిషి మనల్ని ఏం చేయగలడు? మన పక్షమున దేవుడు ఉన్నాడు కదా, మన పక్షమున ఆయన యుద్ధం చేయగలిగిన వాడు కదా అనే విషయాన్ని ఇశ్రాయేలు గ్రహించలేకపోయారు. ఒక మనుషుని చూసి ఏమైపోయారు? భయపడిపోయారు. కానీ దావీదు మాత్రము భయపడాలి. నా పక్షమున ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని ఎదిగాడు. నా పక్షమున ఉన్నవాడు యుద్ధము చేయగలిగిన వాడు, యుద్ధము యెహోవాదే. ఆ విషయాన్ని దావీదు గ్రహించాడు. కనుకనే గొలియాతు మీదకు యుద్ధం చేయడానికి